ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య తన శిష్యులకు ప్రేమగల మరియు ఉదారమైన తండ్రిగా దేవుని స్వభావం గురించి ఇక్కడ బోధిస్తున్నాడు. ఈ వచనం దేవుణ్ణి అడిగే వారికి మంచి బహుమతులు ఇవ్వడానికి, దేవుడు ఇష్టపడడాన్ని, ముఖ్యంగా విశ్వాస జీవితానికి అమూల్యమైన పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించడాన్ని తెలియజేస్తుంది. మునుపటి వచనాలలో యేసయ్య ఎలా ప్రార్థించాలో, ప్రార్థనలో ఉండవలసిన పట్టుదల యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియజేస్తూ, అలాగే భూమిపై ఉన్న తండ్రులు తమ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వడం యొక్క విషయాన్ని చెప్తూ, తను అడుగువారికి పరిశుద్ధాత్మను ఇవ్వడానికి దేవుడు ఎంత ఎక్కువ ఇష్టపడుతున్నాడో నొక్కి చెప్పాడు. ఇది తన పిల్లల అవసరాలను తీర్చాలని మరియు వారికి నచ్చే జీవితాన్ని గడపడానికి అవసరమైన ప్రతి దానితో వారిని సిద్ధం చేయాలని కోరుకునే తండ్రిగా దేవునికి సంబంధించిన కోణాన్ని మనకు చూపుతుంది. మనము దేవుని ఆత్మను పొందుకొని ఆయన ఆత్మచేత నడిపించబడాలని దేవుడు ఆశిస్తున్నాడు గనుక తను అడుగువారందరికీ పరిశుద్ధాత్మను ఇస్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు గనుక మనము అడిగి పొందుకొని ఆత్మ నడిపింపులో ఆత్మ సహాయముతో ముందుకు సాగుటకు సిద్ధపడాలి. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయిచు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను అని. ప్రియులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలి అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలేనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని. సహోదరి సహోదరులారా, ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తావని, మేము నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మచేత నడిపించబడాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ గద్దింపు విని నీ వైపు తిరిగి నీ ఉపదేశమును ఆలకించి
నీ ఆత్మచేత నింపబడే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారమును, నీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచు, నీ విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో నిన్ను సంతోషపెట్టునట్లు నీకు తగినట్టుగా నడుచుకునే వారంగా ఉండుటకు కృప చూపమని, నీ రాజ్య వారసులయ్యే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.